ఏయ్ ఖాళీ చెయ్యి. ఓకే సార్. ఏ కుమార్ నమస్తే సార్. తీసేయ్. గట్లనే సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నమస్తే సార్. మొత్తం ఖాళీ చేయండి. అది ఇస్తా సార్. లోపల పెట్టు. అట్నే సార్. పెద్దయ్యాక మీరు కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అయ్యి పుయ్ 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 అని సైరన్ చేస్తుంటే అందరూ భయపడి పారిపోతారు. నేను మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. అప్పుడు మీరు నన్ను చూసి హాయ్ నివేదా, నువ్వేంటి ఇక్కడ, పర్లేదు పర్లేదు నిదానంగానే తిను అంటే ఎంత సూపర్ గా ఉంటుందో తెలుసా? నివేదా డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అయి పెద్ద మోటార్ బైక్ మీద వచ్చి అందరినీ అరిచి నీతో మాత్రం నవ్వుతూ మాట్లాడతా. రేయ్ నీకు ఓకే కదరా? చాచా, నాకు ఆ యూనిఫామ్ నచ్చదు, ఆ సౌండ్ నచ్చదు. కావాలంటే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అంతకన్నా పెద్ద మోటార్ బైక్ మీద నేను ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా. పొర తింగరోడా, నీకు అసలు ఇది ఉండదే? నువ్వే తింగడదానివి, నీకే ఇక్కడేం లేదు. ఇచ్చుడు, ఇది నాదే, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, ఇది నాకు ఇచ్చేశాడు. బాగుంది కదా? ఏంటే, నా దగ్గర ఇలాంటి ఫోన్లు 3 ఉన్నాయి. నేనే వాడను, ఎందుకంటే అవి కాన్సన్ట్రేషన్ దొబ్బెడతాయి. పైగా డిస్టర్బెన్స్. ఇంటర్లో ర్యాంక్ కొట్టేంత వరకు నేను ఫోనే ముట్టుకోను. అబ్బా చా, 3 ఫోన్లు ఉన్నాయి గానీ వాడవా? చీపురు కట్టు తిరిగేసి కొడతా. నీ గురించి నాకు తెలుసురా. కుళ్ళురా నీకు. విక్కీ రారా, మనం సెల్ఫీ దిగుదాం. డబ్బా ఫోన్కే తెగ ఊపుకుంటున్నావు. నా దగ్గర ఉన్న ఫోన్కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? చెప్పు తెగుద్ది. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. ఏం చేస్తావే? నా ఫోన్ నాకు ఇచ్చేయి. రేయ్ నా ఫోన్ నాకు ఇచ్చేయి. తీసుకో, అందితే రేయ్ తీసుకో నువ్వే. ఇవ్వురా. ఇవ్వు.